నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు. పోలవరం, అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్. రేవంత్ రెడ్డి మెదక్ వచ్చేందుకు భయపడుతున్నాడు. దుబ్బాక ప్రచారంలో హరీష్ రావు. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. హడలెత్తిపోతున్న కొనుగోలుదారులు. భారత్ పాక్ మ్యాచ్ పై వేడిన ఉత్కంఠ. పీసీబీకి ఐసీసీ 24 గంటల గడువు. ఇక వివరాలు చూస్తే, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు హస్తలకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 7:20 గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9:35 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోని వన్ జన్పద్ నివాసంలో ఆయన బస చేయనున్నారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక శాఖల మంత్రులతో వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయడంపై డిస్కస్ చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు రుణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, త్వరలో జరగబోయే ఇతర కీలక నిర్ణయాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సాంకేతిక ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఉచ్చు మరింత బిగిస్తోంది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో భారీ కేడ్లను తోసుకుంటూ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో ఉన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్పై కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. అంబటికి సంబంధించిన 4 పిటిషన్లపై విచారణ ఉండడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. पानी बाबू
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, కానీ రేవంత్ పాలన అంతా తుస్సి అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు. చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను రేవంత్ తిడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి అభివృద్ధి పథకాలు అమలు చేయడం కేసీఆర్ తప్ప అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ను తిడితే ఓట్లు రావని, పథకాలు అమలు చేస్తే వస్తాయని హితవు పలికారు. బూతులు మాట్లాడే రేవంత్కు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తానని, దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టండి అని హరీష్ రావు గుర్తు చేశారు. మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీష్ రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు. ఇక్కడ హరీష్ రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడడం లేదని పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు, రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయిచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నది. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఖండించారు. కబ్జా స్థలంలో కూర్చొని అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడడంతోనే ముఖ్యమంత్రిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఇప్పుడు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దళిత బిడ్డ ప్రతిపక్ష నేతగా ఉండడం జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. హనుమకొండ జిల్లాలో కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగే దొంగ దొంగ అన్నట్టు రేపో మాపో జైలుకు పోవలసిన వాడు విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల, రేసింగ్ కేసుల, వాట్లల్లా వీట్లల్లా కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉండి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళా మాట్లాడటమే. ఇక మారదా మీరు? బుద్ధి మారదా మీది? అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో ఏది దొరికితే అదే. రేపు మాపో చెల్లపల్లి పోయేది మీరు, మీ కుటుంబమేనా బాబు? మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారో మీకు అర్థం కావట్లే. కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా. గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా. నయీం నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను పోలే, తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వు వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయి చూసింది కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు, పద్ధం లేదు. మీరు చెయ్యని అరాచకం ఉన్నదా? తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దోషాలకు దిగడం కేటీఆర్ స్థాయికి తగదని ఆయన హెచ్చరించారు. అద్దంకి దయాకర్ తన విమర్శల్లో కేటీఆర్ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నారు. తండ్రి కేసీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న నీకు అంత అహంకారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబ జాగీర్ కాదని, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ తన సొంత పార్టీని తానే నాశనం చేసుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని వారిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర కంటే విధ్వంసమే ఎక్కువగా ఉందని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని దయాకర్ హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన శని మీరు అంటూ తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తు పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతుంటే ఓర్వలేక కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషించారు. ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ?
అయ్య సంపాదించిన దాంతోని తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వేధవా తలకాయమను నాదిరా నీకు హౌలే చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీడిని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకు సోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు ఈ తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతో నుంచి ఇడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు. ఇట్లాంటి ఫాల్తు గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకు దిగారు. సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక నాయకులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగానే ఏస్కూరు పల్లిపాడు రహదారిపై రైతన్నలు ఆందోళన దిగారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో అధికారులు నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామాన్యులే కాదు, చట్టం ముందు మంత్రులైనా సరే సమానులే అని పోలీసులు నిరూపించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొన్నం ప్రభాకర్ ప్రచార నిమిత్తం వేములవాడ వైపు వెళ్తుండగా కరీంనగర్ శివార్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు స్థానిక పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మంత్రుల వాహనాలను తెలిసినప్పటికీ నిబంధనల ప్రకారం పోలీసులు వెనక్కి తగ్గలేదు. వాహనాల డిక్కీలను, లోపల ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు. అయితే ఈ తనిఖీలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు పూర్తి స్థాయిలో సహకరించడం విశేషం. ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదు మండలంలోని పలు గ్రామాల్లో వైరస్ పంజా విసురుతోంది. వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా కోళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో ఇప్పటికే దాదాపు 28,000 కోళ్లు మృతి చెందాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా 3 కోళ్ల ఫారాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా బతికున్న కోళ్లను సైతం నిర్మూలించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఊరు బయట జేసీబీతో భారీ గుంతలు తీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెడుతున్నారు. ఘటనపై స్థానిక ఎంఆర్ఓ స్పందించారు. వ్యాధి సోకిన 3 కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేసినట్టు చెప్పారు. ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా కోళ్ల వ్యర్థాలు ఎక్కడా పారేయొద్దని సూచించారు. బర్డ్స్ అన్ని మట్టి కప్పేసినాము కనిపిస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి.
రెడీ సార్ గేట్ పెట్టించేసి అది రాగానే గేట్ పెట్టేసాను. సార్ వాళ్ళు గేట్ క్లోజ్ చేయండి. ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం ఒకే చోట ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవగా శివస్వాములు భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు శ్రీశైలం దేవస్థానం క్యూ కట్టారు. వేకోజాము నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన నేడు ద్వారకా తిరుమల ఆలయం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందనున్నాయి. రాత్రికి పురోహితులు, ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో బృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతాల నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాలను జల్లెడపడుతోంది. ఆసిఫాబాద్, తిర్యానీ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో గ్రేహాన్స్ బలగాలు రంగంలోకి దిగాయి. డోర్లీ, పంగిడి మాదారం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగ్లు, ఇతర సామగ్రిని బలగాలు గుర్తించాయి. పోలీసులు రాకను గమనించిన దళ సభ్యులు దట్టమైన అడవులకు తప్పించుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. గ్రేహాన్స్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు సంయుక్తంగా కోమింగ్ నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలను కఠినతరం చేశారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. తిర్యానీ మండల పరిధిలోని మారమూల గిరిజన గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించొద్దని కోరుతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ సమీపిస్తున్న తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడైనా ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతూ చర్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువు కావడంతో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె రమేష్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, పోలీస్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సిపి సాధన రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రమేష్ భార్య చర్యాల 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి నిరసన దిగారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఆమె అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ తమ ప్రత్యర్థికి ఓటమి భయం ఉండడంతో అధికార బలాన్ని ఉపయోగించి తన భర్తను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తాను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నో ప్రలోభాలు చూపించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని, అంగీకరించకపోవడంతో చివరికి ఇలా కక్ష సాధించారని ఆమె విమర్శించారు. ప్రజల మధ్యలో నిల్చోలేదు. ఈ రోజు వర్షం పడుకుంటా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ప్రజల మధ్యలో కలిసి మేము పనిచేస్తలేము. డబ్బును ఉపయోగించి ఏదైనా చేయగలగము, ఏదైనా కొనగలుగుతామని అనుకుంటే మాత్రమే తప్పు జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అనేది మన పైన విశ్వాసం ఉంటే గెలిపోవటంలో అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ రోజు నా భర్తను మీరు నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా మేము ఎంత బాధలకు లోనవుతున్నాము. ఈ రోజు ఇద్దరు ఆడబిడ్డల పొట్ట మీద కొట్టి మీరు మా ఉసురు పోసుకోవడం అనేది జరుగుతున్నది. అది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు మీకున్న సంఘాన్ని ఉపయోగించుకొని ప్రజల మధ్యలో మీకున్న మంచి మానవత్వంతో
పాల్పడి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటే మాత్రమో అది సాధ్యం కాదు. మేము ఇంకా ఎక్కువ అంచులపైకి వెళ్తూనే ఉంటాము, ముందుకు వెళ్తూనే ఉంటాము ప్రజల సహకారంతో ఆధ్వర్యంతో. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు అందించిన హక్కులను, దళితులకు అందించిన హక్కులను దృష్టిలో ఉంచుకొని నేను ఈ రోజు రాజకీయాల్లో పాల్గొని ఈ హక్కును సాధించుకున్నాను. ఒక భారతీయురాలుగా నాకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా? సాధారణ కౌన్సిలర్లు అయినప్పటికీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ అతను ఈ రోజు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా రాలేదు నా భర్త. అయినప్పటికీ అతన్ని ప్రచారంలో పాల్గొంటున్నాడని, వివిధ విశేషాలు చేస్తున్నాడని నేను ఏదో దుర్బుద్ధి పెట్టుకొని, ఉదాహరణలు లోపల పెట్టుకొని అతన్ని ఏదో చేయాలనుకుంటే కరెక్ట్ కాదు. సాధారణ కానిస్టేబుల్ ఎదుర్కోలేదు మీరు. ఈరోజు ప్రజలు ఎట్లా ఎదుర్కొంటారు? అసలు వాళ్ళ ముందుకు వెళ్ళి ఇంత ఘోరంగా ఇద్దరు ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటే మీరు రేపు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎట్లా సేవలు చేస్తారు? వాళ్ళ బాధలు ఎట్లా పట్టించుకుంటారు? వాళ్ళ కన్నింటిని ఎట్లా అర్థం చేసుకుంటారు? నామినేషన్ వేసినప్పటి నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కొక్క అడుగు ప్రజలను తొక్కుకుంటే పైకి వచ్చారు. ఇక రేపు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఏం ఆలోచిస్తారు? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు నిలబడి మిమ్మల్ని అడుగుతున్నాను. కాటన్ సంజీవ్ గారు, మీరు ఏ విధంగా రాజకీయాలకు వచ్చి ప్రజల మధ్య నిల్చోగలుగుతారు? అసలు ఎక్కడి నుండో వచ్చి ఈ రోజు ప్రజల మధ్య మీకు ఎలాంటి, ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు, కానీ నిత్యము మేము 24 గంటలు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం, ప్రజల చేతులలో ఉండేటోళ్ళం. వాళ్ళ కష్టసుఖాలు బంగారం వెండి ధరలు గడిచిన 10 రోజుల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. బంగారం వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2240 పెరిగి 1,58,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,050 పెరిగి 1,45,600 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,680 పెరిగి 1,19,130కి చేరింది. వెండి కూడా బంగారంతో పొట్టిగా పెరిగింది. కిలో వెండి ధరపై 15,000 పెరగడంతో ప్రస్తుత ధర 3 లక్షలకు చేరింది. పెరిగిన బంగారం వెండి ధరలకు జీఎస్టీ తరుగు అదనంగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కొద్ది రోజుల్లో శుక్రమూఢం ముగిసి పెళ్లిళ్లు ప్రారంభం కానున్నాయి. వరుసగా ధరల పెరుగుదల తర్వాత బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తుండటంతో మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారికి మళ్లీ ఊహించని షాక్ తగులుతోంది. బంగారం జ్యువెలరీ కొనేటప్పుడు 22 క్యారెట్లలో వస్తుంది. దాని ప్రకారం చూస్తే ఫిబ్రవరి 7, 9 తేదీల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 4,700 పెరిగింది. ఫిబ్రవరి 6న 10 గ్రాముల రేటు 1,40,900 ఉంటే నేటికి దాదాపు 5,000 పెరిగింది. ఇది కొనుగోలుదారులకు లాస్ అని చెప్పాలి. బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురు చూడకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమని నిపుణులు చెప్తున్నారు. T20 ప్రపంచ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న పట్టుబిడ్డంతో ఇప్పుడు బంతి ఐసీసీ కోర్టులోకి చేరింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఆదివారం లాహోర్కు చేరుకుని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము భారత్తో ఆడబోమని ప్రకటించిన పాక్ను ఒప్పించేందుకు ఐసీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భారత్తో మ్యాచ్ ఆడాలంటే తాము కోరిన డిమాండ్లకు అంగీకరించాలని ఏసీబీ ఐసీసీ ముందు ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. భారత్లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించినందున వారికి తగిన ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ జట్టు ఆడకపోయినా వారికి దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును అందజేయాలని పేర్కొన్నారు. రాబోయే కాలంలో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంశంపై 24 గంటల్లోపు తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ పీసీబీని ఆదేశించింది. ఒకవేళ మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్కు దక్కాల్సిన వార్షిక నిధులపై కోత విధించడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పీసీబీ తమ ప్రధానితో చర్చించి తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ నిర్వహణపై ఆతగా ఉంది. భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే తమకు భారీగా ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.